నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సోషల్ మీడియాలో బండ బూతులతో చెలరేగిపోయే వ్యక్తుల్ని ఈరోజు సాక్షి మీడియా హైలైట్ చేస్తుంది. సంఘ సంస్కర్తలు అంటూ, సోషల్ యాక్టివిస్టులు అంటూ చాలా గొప్పగా వాళ్ళ గురించి ప్రధానమైనటువంటి వార్తగా ఈరోజు ప్రచురించింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సామాజిక రాజకీయ విశ్లేషకులు లీలా గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, సాక్షిలో ఈరోజు ముఖ్యంగా పెద్దిరెడ్డి సుధారాణి, వర రవీందర్ రెడ్డి, బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తులను కూడా చాలా గొప్ప వ్యక్తులుగా, సోషల్ యాక్టివిస్టులు, అక్రమ అరెస్టులు అంటూ ఒక సంఘ సంస్కర్తలాగా వాళ్ళని వెనకేసుకొని వచ్చి రాశారు. సో దీన్ని ఎలా చూడాలి, దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఈరోజునండి మనం సోషల్ మీడియా అనేది ఎంత భయంకరంగా తయారైందంటే, ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ కూడా స్టార్ట్ అయినాయి. ఏంటంటే ఫస్ట్ మనం చూసుకుంటే ఆడవాళ్ళ మీదే వీళ్ళ దాడులన్నీ ఫస్ట్ ఎలాగా మానసికంగా, వీళ్ళు భౌతికంగా కాదు మానసికంగా దాడులు, వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. అలానే ఫోటో మార్ఫింగ్, ఆడవాళ్ళ చేత ఆడవాళ్ళని తిట్టించటం, కులం మెయిన్ రెడ్డి కమ్మాని సామాజిక వర్గాలను తీసుకురావటం, ఇవన్నీ కూడా చాలా దారుణమైనవి. ఇంకా ఈ రోజున మీరు చెప్పినట్లుగా సాక్షి పేపర్లో చూసిన సోషల్ మీడియా వాళ్ళు చాలా మంచి వ్యక్తులు, సంఘ సంస్కర్తలు. వాళ్ళు సంఘ సంస్కర్తలు కాదు, సంఘ విద్రోహ శక్తులు అనేది మనకి మొన్న వర రవీంద్ర రెడ్డి చేసిన పనులు అతను చెప్పేశాడు మనకి పోలీసుల ముందు, మేము చేసినవి ఏంటనేది, ఎలాంటివి అనేది. ఈ రోజున ఆవిడ చూస్తే రెడ్డి సుధారాణి, బాబోయ్ ఆవిడ అసలు ఆడవాళ్ళగా మేము సిగ్గుపడాలి. ఒక మహిళ ఉండి మీరే ఆవిడ గురించి మాట్లాడడానికి ఒక ఇంత ఆలోచిస్తున్నారు అంటే తన లాంగ్వేజ్ కానీ తను ఎలా ఉంటుందంటే చాలా చాలా భయంకరంగా ఒక శ్రీరెడ్డినే చూడాలి, ఈ పెద్దిరెడ్డి సుధారాణినే చూడాలి. మరి అలాంటి వ్యక్తి చాలా మంచి వ్యక్తుల్ని చీకటి చట్టాలు తీసుకొస్తున్నారు, లేకపోతే పీడీ యాక్టులు పెడుతున్నారు అని చెప్పి వాళ్ళని సాఫ్ట్గా, అంటే సొంత చెల్లెల్నే షర్మిల గారిని వర రవీందర్ రెడ్డి అనే వ్యక్తితోటి బండబూతులు, అంటే విజయమ్మ గారికి పుట్టలేదు, నా తండ్రికి పుట్టలేదని చెప్పి మాట్లాడిన ఈ పెద్ద మనిషి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని చూస్తే కంసుడు సొంత చెల్లెల్ని, పెళ్ళయ్యి నవవధువుగా తీసుకొస్తున్న సొంత చెల్లెల్ని చెరసాలలో వేశాడు. ఎందుకంటే దేవకీ దేవిని వసుదేవుల్ని, ఎందుకు తనకు పుట్టబోయే బిడ్డ తన ప్రాణానికి హాని అని తెలిసి. అట్లాంటి రాక్షసుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే కంసుడు ఎలా అయితే సొంత చెల్లెలు, తోడబుట్టిన చెల్లెల్ని పసుపు బట్టల మీద పెళ్లి చేసుకుని వస్తూ అండి అత్తగారింటికి పంపిస్తూ, ఆ అమ్మాయిని డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి చెరసాలలో వేసిన మనం భాగవతం ఇవన్నీ చూస్తే కృష్ణుడికి సంబంధించినవన్నీ ఉంటాయి ఇవి. అలానే ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఆస్తి తగాదాలు, ఎక్కడైతే మనం చెల్లికి తోబుట్టుకి మనం పసుపు కింద ఎంతో గ్రాండ్గా ఇచ్చుకుంటాం, మనకి ఎంత పేదవాళ్ళైనా చూడండి ఆడపిల్లని చాలా గొప్పగా పంపించే సాంప్రదాయం మనది. అట్లాంటి సాంప్రదాయంలో పుట్టి అట్లాంటి దేశంలో ఉన్న వ్యక్తి ఈ రోజున సొంత చెల్లెల్ని చేశాడంటే మరి అట్లాంటి కార్యకలాపాలు చేసే వాళ్ళకి ఇతను సపోర్ట్ చేస్తాడు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అవును, కాబట్టి వీళ్ళంతా అతను చూసుకొని రెచ్చిపోతున్నారు. మేడం, ఆవిడ మాటలు ప్రత్యేకంగా మనం అందరికీ తెలుసు, ఆవిడ మాటలు ఎంత జుగుప్సాకరంగా మాట్లాడారో. రెడ్డి గారి అమ్మాయినని చెప్పి బ్లడ్లోనే ఉందని చెప్పేసి బండబూతులు, అంటే మహిళలే కాదు పురుషులు కూడా ఒక రకంగా నివ్వెరపోయి చాలా జుగుప్సాకరమైన మాటలు. అసలు మనం ఒక ఆడ మనిషి అయ్యుండి ఇప్పుడున్న సభ్య సమాజానికి తను ఏ విధంగా ఏం చెయ్యాలని చెప్పి తను చెప్తున్నారు, ఆడవాళ్ళు ఎలా ఉండాలి. అదే మేడం, అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొస్తున్నాడంటే ఇందాక మీరు అన్నట్టుగా ఆయన నైజం ఎంత క్రూరంగా ఉందనేది ఇంకా, అంటే గుడ్డిగా బ్లైండ్గా జగన్మోహన్ రెడ్డిని అనుసరించే వ్యక్తులకు అర్థం కావట్లేదు అంటారా? ఎందుకు అర్థం కాదండి, వాళ్ళంతా కూడా అదే జాతికి చెందిన వాళ్ళే, అంతా జాతి రత్నాలు, రకంగా కాలికే బ్యాచ్ అదంతా కూడా. కాబట్టి ఏదైనా ఒక దానికి సంబంధించిన వాళ్ళంతా ఒక వైపుకు చేరతారనేది. రాక్షసులు దేవతలు ఒకదానికి సంబంధం ఉండదు. అలానే వీళ్ళంతా కూడా రాక్షస జాతి వాళ్ళు అనమాట. ఈ జాతి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆ వికృత చేష్టలు, అంత రాక్షసానందాలు ఇవే ఉంటాయి తప్పించి ఒక మంచి పని చేద్దాం, మంచిగా మాట్లాడదాం, సంఘానికి మంచి చేద్దాం, మన కాన్స్టిట్యున్సీలు ఇప్పుడు ఈ రోజున ఓట్లేసి ప్రజలు గెలిపిస్తే ఆయన సభకే రావట్లేదు, వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. మరి వీళ్ళకన్నీ ఇవే ఉంటాయి, అంతా దుర్బుద్ధులు, వీళ్ళకి ఏమీ తెలియదు. అట్లాంటి వాళ్ళనే ప్రోత్సహించి ఈ రోజున వాళ్ళు పేపర్లో వేసుకునే స్థాయిలో ఉన్నారు వాళ్ళు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అవును. అయితే సొంత చెల్లెళ్ళు, ఒక ఆవిడ సొంత చెల్లి షర్మిల, మరో చిన్నాన్న కూతురైనటువంటి దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత గారు,
ఆవిడ కూడా తండ్రి చనిపోయిన కేసులో ఢిల్లీ వీధిలో న్యాయం కోసం ఎంతో వేదన పడతా ఉంది. తన అన్నతో డైరెక్ట్గా చెప్పినప్పుడు, అన్న డాడీ కేసు విషయంలో మీరు న్యాయం చేయమంటే చాలా తీవ్రంగా స్పందించినట్టు కూడా ఆవిడ మీడియా వేదికగా చెప్పారు. సొంత చెల్లెలని పట్టించుకునే వ్యక్తి తన కార్యకర్తలను లేకపోతే నా అక్క చెల్లెములు అంటూ ఇతరులని ప్రేమించే మనస్తత్వం ఉంటుందంటారా? కేవలం మీడియాకు లేకపోతే అదొక పెద్ద హైడ్రామా ఆస్కార్ లెవెల్ నటన అంటారా? ఖచ్చితంగా అతని ఆస్కార్ అవార్డులే ఇదేనండి, నటనే. తక్కువ అంటారా? ఆ సినిమాలో చూసినట్లుగా భాస్కర్ అవార్డు అని ఈయనకి అలాంటి అవార్డు ఏదైనా రాయాలన్నమాట. ఏంటంటే ఫస్ట్ అండి, అతను అక్క చెల్లెళ్ళు అవ్వలు తాతలు అని చెప్పి జనంలోకి వచ్చాడు. వచ్చినప్పుడు అతను ఏం చెప్పాడు, మంచి చేస్తానని చెప్పి వచ్చాడు, కానీ ఏదీ చేయలేదు. అతను ఒక ఇదనమాట, ఒక తెర లాంటిది, అదొక ముసుగు వేసుకొని వచ్చేసి మేక వండిన పులి అంటారు కదా, అలా వచ్చేసి జనంలో అబద్ధాలు చెప్పేసి వచ్చాడు. అసలు సొంత చెల్లెలకి న్యాయం చేయలేదు, బాబాయ్ కూతురికి న్యాయం చేయలేదు. ఇంకా మరి ప్రజలకి ఎలా చేస్తాడని నమ్ముతారు? అయిపోయింది అంతా వాళ్ళది. చివరిగా సోషల్ సైకోలు, డిజిటల్ డెవిల్స్ని కూడా తన వాళ్ళంటూ తన పత్రికలో కావచ్చు, తన టీవీ ఛానల్ కావచ్చు వెనక్కి తీసుకురావడం చాలా జుగుప్సకరమైన మాట్లాడిన మాటలు కూడా ఆయన కప్పిపెట్టడం వెనక ఆ దురుద్దేశాలను మీరు చెప్పారు. చివరిగా చెప్పండి మేడం, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి సంఘ విద్రోహ శక్తులైనటువంటి వ్యక్తులను కూడా సోషల్ యాక్టివిస్టులుగా ఆయన నిస్సిగ్గుగా తన పత్రికలో బ్యాన్ రాయడాన్ని మనం ఎలా చూడాలి? మనం అతను పెద్దిరెడ్డి సుధారాణి అనే ఆవిడని కానివ్వండి, శ్రీరెడ్డి అనే ఆవిడ డైరెక్ట్గా మనకి సెల్ఫీ వీడియో తీసుకున్న ఆవిడ శ్రీరెడ్డి, నాకు పేటీఎం ఆగిపోయింది, నాకు అసలు చాలా నా పరిస్థితి బాగాలేదు అని ఆవిడ డైరెక్ట్ చెప్పేసింది. వాళ్ళు చేస్తున్న పనులకి అదే నిదర్శనం. ఇంకొకటి, ఇప్పుడు అతను వర్రా రవీంద్రారెడ్డి, వీళ్ళంతా కూడా చేసే పనులు చేస్తూనే అబ్బే మాకు అసలు ఏమీ తెలియదు, ఇదంతా టీడీపీ ప్రభుత్వం చేస్తుంది, వాళ్ళే మా ఇవన్నీ అకౌంట్స్ తీసేసుకొని వాళ్ళే ఇవన్నీ కూడా పనులన్నీ వాళ్ళే చేస్తున్నారు అనేది చెప్తున్నారు తప్పించి, ఎక్కడా కూడా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నా కూడా ఇంకా వాళ్ళు మేము ఇంకా మంచివాళ్ళం అని చెప్పుకునే ప్రయత్నమే చేస్తున్నారు, ప్రజలు నమ్మించే ప్రయత్నమే చేస్తున్నారు. కానీ అది ఎవరూ నమ్మరన్న విషయం వాళ్ళకి తెలియట్లేదు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరు నన్ను చూడట్లేదు అనుకున్నట్లుగానే ఉంది వీళ్ళ వైఖరి. థ్యాంక్ యూ. నమస్తే.